నా మ్యారేజ్ డే అని చెప్పాను కదా. ఈరోజు ఒక చెప్తాను చూడండి మీకు అందరికీ. 28 ఏళ్ళు అయింది మా ఇద్దరి పెళ్ళి. మా పెళ్ళి ఫిక్స్ అయినాక పెళ్ళి చేసుకో అని చెప్పి మా ఆయనతో అలక మొదలు పెట్టాను. అంటే 1.5 year గ్యాప్ రావటం వల్ల అక్కడ మొదలైంది నా గొడవ. ఇంకా 28 ఏళ్ళుగా మేమిద్దరం చాలా పోట్లాడుకునే వాళ్ళము. ఏ ఏ ఏరియాలో ఉన్నానో వాళ్ళందరికీ తెలుసు మేము ఎంత పోట్లాడుకునే వాళ్ళం అనేది. అందుకంటే బయట ఎవరున్నారని ఆలోచించకుండా పిచ్చగా పోట్లాడే వాళ్ళము. ఒకసారి హైదరాబాద్లో మా బ్రదర్ పెళ్ళప్పుడు కూడా నేను మా ఆయన పోట్లాడుకుంటుంటే మా ఇంటికి మా ఊరు నుండి వచ్చినారు ఒకరు. రాబోయి మా అల్లరి చూసి గొడవ చూసి భయపడి బయట నుండి వెళ్ళిపోయినారు. ఏం మా ఇంటికి రాలేదంటే అప్పుడు చెప్పినారనమాట. అంటే ఎవరేమనుకుంటారు అనేది ఉండదు మా ఇద్దరికి. అంత కోపం, అంటే కోపము నాకే ఎక్కువ వస్తుంది. గట్టిగా నేనే అరుస్తా, మా ఆయన ఆపే వరకు నేనే అరుస్తాను అనమాట. సో 28 ఏళ్ళుగా మేము అయినా చక్కగా కలిసి ఉన్నాం. కోపం సపరేట్గా ఉండాలి, దాని లెక్క దాందే. ప్రేమ సపరేట్గా ఉండాలి. ఇప్పుడు పిల్లలందరూ కొంచెము కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు కదా. మన జనరేషన్ వాళ్ళు అందరూ గొడవ పడ్డాం. మన ముందు జనరేషన్ వాళ్ళు గొడవలు పడ్డారు. ఎవరికైనా సమస్యలు ఉంటాయి. కొట్టుకునేదాన్ని దాన్ని సపరేట్ లెక్క చేసుకోవాలి అంతే. మళ్ళీ వీలైతే మార్చుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇది నేను చెప్పదలుచుకున్నా. కానీ పెళ్ళి అంటేనే గొడవలు లేకుండా పెళ్ళి అంటూ ఉండదు.